ముందుగా ముఖ్యాంశాలు. తొలి ఏకాదశి పండుగ పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. బ్యాంక్ దిశ దశ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి నరసింహ కిషోర్ ఐపీఎస్. కలెక్టర్ మాధవీలత అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలి. నూతన ప్రభుత్వానికి బడే ఆనంద్ కుమార్ ఫిర్యాదు. నల్లమందు సందులో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిక్కిరిసింది. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే పండుగలు మొదలవుతాయి. వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున ఆయన తిరిగి మేల్కొంటాడు. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగానూ మనకు మేలు చేస్తుందన్నమాట. తొలి ఏకాదశి పండుగ పర్వదినం సందర్భంగా స్థానిక నల్లమందు సందులో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో భక్తులతో కిక్కిరిసింది. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ భూదేవి శ్రీదేవి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం భక్తులు ఆలయంలో నిండిపోయారు. ఆలయ ప్రధాన అర్చకులు రంగనాథ్ భక్తుల గోత్ర నామాలతో నామార్చన చేశారు. వచ్చిన భక్తులకు శ్రీ లలిత శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పుస్తకాలు పంచిపెట్టారు. ఓం నమో వెంకటేశాయ. రాజమహేంద్రవరం నల్లమంద సందులో వేయించేసినటువంటి శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య భజన సమాజ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి శ్రీవారి యొక్క విశిష్టమైనటువంటి సేవలు ఎన్నెన్నో నిర్వహింపబడుతూ ఉంటాయి. సంవత్సరం పొడుగున కూడా ఈ సంవత్సరం పొడుగునా జరిగేటువంటి సేవల్లో మనం ప్రతి నెల కూడా స్వామివారి శ్రవణ నక్షత్ర పూరాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతుంది. అలాగే స్వామివారికి అలంకారాలు ఒక విశిష్టతగా మనం చేకూరుస్తూ ఉంటాం స్వామికి. ఈ రోజున తొలి శయన ఏకాదశి. తొలి ఏకాదశి అంటే మహాప్రవదనం, అత్యంత మహాప్రవదనం, పండగల్లోకి తొలి పండగ. అలాగే స్వామివారు శ్రీమన్నారాయణుడు క్షీర సముద్రంలో ఉద్భవించి స్వామివారు శయనిస్తారు. ఆయన ఈ రోజు ఆయన శయనించినటువంటి అంటే నిద్రలోకి వెళ్ళి మనల్ని పరిపాలిస్తూ ఉంటాడు ఆయన శ్రీమన్నారాయణ మహావిష్ణువు. మళ్ళీ 4 మాసాలంట, 4 మాసాల పాటు చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుంది. ఈ రోజున ఈ దీక్ష ప్రారంభమై మఠాధిపతులు, పీఠాధిపతులు, జీయర్లు కూడా చాతుర్మాస దీక్ష చేస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు, క్షీరాబ్ది ద్వాదశి నాడు మళ్ళీ దీక్ష విరమణ జరుగుతుందన్నమాట. అటువంటి అలాగే ఈ రోజున కర్కాటక సంక్రమణం. కర్కాటక సంక్రమణం అంటే మనకి మకర సంక్రమణం ఎంత విశిష్టతో అంత విశిష్టమైనటువంటి మహాపర్వదనం కర్కాటక సంక్రమణం. తమిళనాడు బాగా ఎక్కువగా పరిపాటిస్తూ ఉంటారు. అలాగే దక్షిణాయనం ప్రారంభం. ఇవాళ నుంచి దక్షిణాయనం ప్రారంభం. మకర సంక్రమణం లగాయితూ ఈ రోజు వరకు ఉత్తరాయణం జరిగింది. ఇప్పుడు దక్షిణాయనం ప్రారంభమైంది. అటువంటి ఈ మహాపర్వదనంలో ఈ రోజున మన స్వామివారికి అత్యంత విశిష్టమైన అలంకారం ఇవాళ స్వామికి నిర్వహించాం. తూర్పుగోదావరి జిల్లా నూతన ఎస్పీగా డి నరసింహ కిషోర్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఏఆర్ గార్డ్ నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయనకు పలువురు పోలీసు అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఐపీఎస్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా అని, ఈ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర డీసీపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం మంచి పోలీసింగ్ విధానాన్ని అమలు చేసి పోలీస్ శాఖ ప్రతిష్టతను పెంపొందించే విధంగా పనిచేస్తామని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయం
విషయంలో ప్రజలు, మీడియా వారు, ప్రజా ప్రతినిధులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం జిల్లా పోలీస్ అధికారులతో కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంటరాక్ట్ అయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాసు, అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి పి సోమశేఖర్, డిఎస్పీ ఎస్బి డి ప్రభాకర్, ఇన్స్పెక్టర్ ఎస్బి సూర్య అప్పారావు, జోనల్ డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ రఘురాం, వైస్ ప్రెసిడెంట్ జె సాయి మహేష్, ఇతర అసోసియేషన్ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మీ అందరికీ తెలుసు, మీరందరూ ఇక్కడే పుట్టి పెరిగారు. ఇది సాంస్కృతిక వారసత్వ నగరం. ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా చాలా పరిణతి చెందినటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మేధావులంతా ఇక్కడి నుంచే ఉన్నారు. అలాంటి ప్రాంతంలో నాకు ప్రభుత్వం ఎస్పీ పోస్ట్ ఇచ్చి ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం కల్పించింది. దానికి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే డీజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ఆఫీసర్స్ అంతా ఇంకా ఇంటరాక్ట్ అవ్వలేదు. సర్టెన్లీ రాజమహేంద్రవరంలో ఖచ్చితంగా మంచి పోలీసింగ్, క్లీన్ పోలీసింగ్, ట్రాన్స్పరెంట్ పోలీసింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే గట్టిగా చేయగలుగుతాం. అలాగే మీ నుంచి కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్, బికాజ్ మీడియా ఈజ్ ది ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎవ్రీబడి. కాబట్టి మీరు మాకు ఎక్కడెక్కడైనా మేము కూడా మానవ మాత్రమే కాబట్టి తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా కింద స్థాయి అధికారులు కానీ, లేకపోతే కానిస్టేబుల్స్ కానీ, పైన ఉన్న ఆఫీసర్స్ కానీ, లేకపోతే నేను కానీ ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ముందు మా దృష్టికి తీసుకురండి. సర్టెన్లీ దాన్ని కరెక్ట్ చేసి ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రయారిటీస్ అయితే ఏవైతే ఉన్నాయో, ఏదైతే మహిళా రక్షణ ఉంది, అలాగే డ్రగ్స్, గాంజాని రూపుమాపడం, అలాగే ఏదైతే మీ దగ్గర అయితే బ్లేడ్ బ్యాచ్ ఏదో అంటున్నారు ఇక్కడ, సో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా నియంత్రిస్తాం. ప్రయారిటీ బేసిస్ మీద రాజమండ్రిలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో మా ఆఫీసర్స్ని కలిసిన తర్వాత రాజమండ్రికి ఏం అవసరం మీ నుంచి కూడా నేను మళ్ళీ ఇంటరాక్ట్ అవుతా సపరేట్గా తెలుసుకొని రాజమండ్రి ప్రయారిటీస్ కూడా ఫ్లాగ్ చేసి తప్పకుండా వాటన్నిటిని అడ్రస్ చేస్తాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు హెల్ప్ మీ టు గివ్ గుడ్ పోలీసింగ్. సర్టెన్లీ అందరం కలిసి పనిచేద్దాం. అలాగే ప్రజలకు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటాం. ఇక్కడ ఖచ్చితంగా ప్రజలకి మంచి జరిగే విధంగా మంచి పోలీసింగ్ అందించడానికి కావాల్సినటువంటి విషయాలన్నింటిలో సాయశక్తిలో కృషి చేస్తాం. సర్టెన్లీ విజిబుల్ చేంజ్ వీ వాంట్ టు బ్రింగ్, వీ విల్ ట్రై. అండ్ ఇది మంచి ప్రాంతం, పీస్ఫుల్ ప్రాంతం. మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ప్రజలు మంచిగా ఉంటారు. కాబట్టి కౌన్సిలింగ్ ఓరియంటెడ్గా ముందు పోయి తర్వాత న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. చిన్న విషయాల్లో ఎవరైనా రౌడీ షీటర్స్ కానీ, లేకపోతే హార్డ్ కోర్ క్రిమినల్స్ కానీ ఉంటే వాళ్ళ మీద వీ విల్ బి వెరీ హార్ష్ యాజ్ పర్ లా. చట్టం ఏం చెప్తుందో దాని పరిధిలోనే చేస్తాం. ఎన్డీఏ కూటమి బలపరిచిన తమ ప్యానెల్ కి ఓటు వేసి గెలిపించాలని ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అభ్యర్థి చల్ల శంకర్రావు కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో చల్లా మాట్లాడుతూ, నా పదవీ కాలం 5 సంవత్సరాల కాలంలో బ్యాంకు వ్యాపారం 594 కోట్ల నుండి 1030 కోట్లకు పెంచడం జరిగిందని, బ్యాంకు సొంత నిధులు 53 కోట్ల నుండి 86 కోట్లకు పెంచడం జరిగిందని, దానివల్ల గ్రాస్ లాభాలు 12.68 కోట్ల నుండి 25.10 కోట్లకు, నెట్ లాభాలు 2.24 కోట్ల నుండి 5.30 కోట్లకు పెరగడం జరిగిందని వివరించారు. అలాగే ఆ 5 సంవత్సరాలు మెంబర్లకు డివిడెండ్ 50% చొప్పున చెల్లించడం జరిగిందన్నారు. మా హయాంలో నిరర్ధక ఆస్తులు 7% లోపే ఉండేదని, ఇప్పటి నామినేటెడ్ బోర్డ్ సెక్రటరీ ఇన్ఛార్జీల నిర్వాహకం వలన 20%కి పైగా ఉన్నందున ఆర్బీఐ నిబంధనల ప్రకారం గత 4 సంవత్సరాలుగా మెంబర్లకు డివిడెండ్ ఇచ్చే పరిస్థితుల్లో లేదని, ఆర్బీఐ రేటింగ్ ఏగానే వచ్చేదని, ఇప్పుడు సి గ్రేడ్కు పడిపోయిందని అన్నారు.
ఎన్డీఏ కూటమి బలపరిచిన మా ప్యానెల్ని గెలిపించండి. బ్యాంకును మళ్లీ అభివృద్ధి పదంలో నడిపించడానికి అందరూ మాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. గత 5 ఏళ్ల కాలంలో పాలకవర్గం జగన్ రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించాడో అంతకు మించి బ్యాంకును నిర్వీర్యం చేసేశారని అన్నారు. నాకు 5 ఏళ్ల కాలంలో వచ్చిన హనారోరియంను మొత్తం పేద విద్యార్థుల చదువు కోసం వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం నాపై కక్ష కట్టి నాపై కావాలని 51 ఎంక్వైరీ వేయించారని, అతి త్వరలోనే నా నిజాయితీని నిరూపించుకుంటానని అన్నారు. ఆర్యాపురం బ్యాంక్ చల్లా శంకర్రావు చైర్మన్ అభ్యర్థిగా, ఆయన ప్యానెల్లో డైరెక్టర్లుగా పోటీ చేస్తున్న సభ్యులను ఆయన పరిచయం చేశారు. ఎన్పిఏ ఎప్పుడు 7% లోపే ఉండేది, ఇప్పుడు 20% ఉందండి. ఇప్పుడు ఈ ఎన్పిఏ అనేది చాలా కీలకమైనటువంటి బాధ్యత అండి మన బ్యాంకుకి. ఎందుకంటే ఈ ఎన్పిఏ సరిగా కానీ ఈ 7 నుంచి 3% కానీ రాకపోతే దాన్ని రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయరండి. అలాగా లేకపోవడం వల్లే బ్యాంక్ని శాపలో పెట్టడం జరిగింది. ఆ శాపలో పెట్టడం వల్లే వాళ్ళకి ఖాతాదారులకి డివిడెండ్ ఇవ్వకపోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు బ్యాంకు శాపలో ఉందండి. ఈ శాపను తీసుకురావాలంటే ప్రతి సంవత్సరం అది ప్రతి 3 నెలలకి వాళ్ళకి ఎన్పిఏ 7 లోపు 7 నుంచి 3 దాకా వచ్చిందని నిరూపించి మరలా అలా 4 సార్లు కానీ వాళ్ళకి ఇవ్వగలిగితే అప్పుడు శాపలో తీస్తారు. ఆ శాపలో నుంచి రాగానే అప్పుడు డివిడెండ్ ఉండడం జరుగుతుంది. అంటే ఇది చాలా కష్టతరమైనటువంటి పని. అయినా కూడా దాన్ని సాధించి 1 సంవత్సరం పోయిన తర్వాత ఈ శాపను తీసుకొచ్చి శాపని లోన్కి తీసుకొచ్చేసి మళ్ళీ డివిడెండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నా పదవీ కాలంలో 2012 నుంచి 13, 2018, 19 వరకు ప్రతి సంవత్సరం మెంబర్లకు షేర్ దానం చెప్పాను కదండి. ఇప్పుడు దానికి 15% ఇవ్వడం జరిగింది. వీళ్ళు 4 సంవత్సరాల నుంచి కూడా ₹1 కూడా డివిడెండ్ ఇవ్వలేకపోయారు వాళ్ళు. నేనైతే 5 సంవత్సరాలు 15% డివిడెండ్ ఇవ్వడం జరిగింది. అలాగే సిబ్బంది జీతాలు అగ్రిమెంట్లు మా పాలకొరకు వచ్చిన సిబ్బందికి పూర్తి జీతం ఇవ్వలేని పరిస్థితి. నేను బ్యాంకుకి వెళ్ళేటప్పటికి 15 రోజులు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందండి అప్పుడు. అలాంటి దాన్ని ప్రతి సంవత్సరం నెట్ ప్రాఫిట్ పెంచుకుంటూ వెళ్ళి లాభాల పంటలో తీసుకెళ్ళి దిగిపోయేటప్పటికి 25 కోట్లు గ్రాస్ ప్రాఫిట్లోకి తీసుకురావడం జరిగింది. 15 రోజులు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వెళ్ళి బ్యాంకుకి మేము దిగిపోయేటప్పటికి 25 కోట్లు నెట్ ప్రాఫిట్లోకి తీసుకురావడం, గ్రాస్ ప్రాఫిట్లోకి తీసుకురావడం జరిగింది. తొలేకాదశి సందర్భంగా పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో అద్దెపల్లి కాలనీ గోపాల్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో అభిషేకాలు నిర్వహించారు. స్థానిక 2వ డివిజన్ నారాయణపురం అద్దెపల్లి కాలనీ గోపాల్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో తొలేకాదశి సందర్భంగా అభిషేకాలను నిర్వహించారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీర్వాద బలంతో స్వామి భక్తులందరినీ చల్లగా చూస్తారని అధ్యక్షులు పక్కుర్తి సత్యబాబు తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి, వినాయక చవితి, విజయదశమి 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి బుధవారం అన్నదానం కూడా నెరవేరుస్తున్నామని, స్వామివారి ఆలయం ప్రక్కనే గోశాల కూడా ఉందని, భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీకృష్ణ పరమాత్ముని పూజిస్తున్నారని పక్కుర్తి సత్యబాబు, అర్చకులు విశ్వేశ్వర్ శర్మ తెలిపారు.
రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి వాసు నెల రోజులు తిరగక ముందే బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు కల్పించారని టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వై జంక్షన్లోని బీసీ బాలుర వసతి గృహాన్ని బుధవారం టీడీపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, బీసీ సాధికార సమితి శెట్టిబల్స విభాగం కన్వీనర్ కొడపూడి సత్యబాబు, రాజమండ్రి పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డుగ రాధ మీడియాతో మాట్లాడారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో మాజీ ఎంపీ మార్గాని భరత్, మంత్రి చెల్లుబోయిన వేణు బీసీ వర్గానికి చెందిన వారైనా కనీస సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. భరత్ తనకు ఆదాయం వచ్చే వాటిపైనే దృష్టి పెట్టి పైపై మెరుగులకే ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. కానీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీసీ బాలుర వసతి గృహంలో 22 బాత్రూంలకు తలుపులు ఏర్పాటు చేశారని, దుర్వాసన లేకుండా చర్యలు తీసుకున్నారని కొనియాడారు. కిమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో సుమారు 12 నుంచి 15 లక్షలు వెచ్చించి 22 మరుగుదొడ్లు మోక్షం కలిగించారని రాంబాబు పేర్కొన్నారు. అలాగే గణేష్ చౌక్ వద్ద ఉన్న బీసీ బాలికల వసతి గృహంలో 18 నుంచి 20 బాత్రూంలను బాలికలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఇలాంటి చిన్న పనులు కూడా గత వైసీపీ బీసీ ప్రజా ప్రతినిధులు చేయలేకపోయారని విమర్శించారు. ఆ బీసీ వసతి గృహం విద్యార్థులకు మంచి భోజనం అందేలా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృషి చేశారని పేర్కొన్నారు. కొడుపూడి సత్యబాబు మాట్లాడుతూ టీడీపీ పాలనలోనే బీసీలకు న్యాయం జరుగుతుందనే దానికి ఈ వసతి గృహాల్లో సదుపాయాలు కల్పించడమే నిదర్శనమని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరుగుదొడ్లకు తలుపులు ఏర్పాటు చేయించారని సంతోషం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పాలనలోనే బీసీలకు స్వర్ణయుగమని అన్నారు. గెలిచిన వెంటనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అప్పటి ఎంపీ మార్గాని భరత్, మంత్రి చెల్లుబోయిన వేణు బీసీ వసతి గృహాలను పట్టించుకోలేదని, అందుకే ఆదిరెడ్డి వాసును ఎమ్మెల్యేగా 71,000కు పైగా ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపించారని అన్నారు. బుడ్డిగ రాధ మాట్లాడుతూ గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 అంతస్తులతో బీసీ బాలుర వసతి గృహాన్ని నిర్మించారని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీసీ బాలుర బాలికల వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్, కార్యదర్శి కిలపర్తి శ్రీను, నాయకులు కొల్లిబుచ్చి, రుంకాని విజయ్, కడియాల వీరభద్రరావు, చింతపల్లి నాని, శ్యామ్, కడియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాలుర వసతి గృహానికి గతంలో ఆదిరెడ్డి వాసు గారు మేమందరం కూడా
సందర్శించడానికి వచ్చాం. ఇక్కడి నుంచి 2-3 పిల్లలు ఆదిరెడ్డి వాసు గారి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంటుండగా మాకు రక్షణ లేదండి, ఫుడ్ బాగోలేదండి, బాత్రూమ్లు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి ఇక్కడి నుంచే ఆదిరెడ్డి వాసు గారికి ఎమ్మెల్యే అవ్వకముందు కంప్లైంట్ వస్తే మేము అందరూ కూడా సందర్శించి వచ్చాం. ఆయన కూడా మేము కూడా ఉన్నాం. అప్పుడు గతంలో మీడియా కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ పరిస్థితిని చూశారు. ఇవాళకి ఆ రోజుకి చూస్తే బోళ్ళు తేడా. ఆ రోజు బాత్రూమ్ డోర్లు లేవు, అసలు ముక్కు మూసుకొని 2 నిమిషాలు కూడా బాత్రూమ్ దగ్గర ఉండే పరిస్థితి లేదు. అటువంటి దుర్గంధ పరిస్థితుల్లో ఇక్కడ బాలురు అందరూ కూడా ఇక్కడ చాలా దారుణ పరిస్థితులు ఉండేవారు. ఇది గ్రహించి ఇవన్నీ కూడా ఏదైతే మనం చేయాలని, ఏదైతే మన ప్రజలకు హామీ ఇచ్చామో అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు తరచుగా వచ్చి చూసినవన్నీ కూడా ఒక లిస్టు ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్రణాళికగా అవన్నీ కూడా మనం సక్రమం చేయాలి, మనం సరి చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ 1 నెల రోజులు ఇవ్వలేదు, ఇంకా 1 నెల రోజుల్లోనే ఈ బాలురు వసతిగృహానికి గృహానికి కిమ్స్ వారి సహాయార్థం బాత్రూములు ఇంజనీర్ దరిదాపు 28 బాత్రూములు మార్చి కట్టించడం జరిగింది. దగ్గర ఇక్కడ 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే బాలికల వసతి గృహంలో కూడా 18 నుంచి 19 బాత్రూమ్లు కట్టించడం జరిగింది. అక్కడైతే మరీ దారుణంగా ఆడపిల్లలకి డోర్ లేని బాత్రూమ్లు వాడే పరిస్థితులు గతంలో ఉంది. గత ప్రభుత్వం ఎంపీ భరతరామ్ గారు బీసీ, అలాగే బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్ చెల్లిపోయిన వేణు గారు, వీళ్ళు ఏం చేశారు ఈ బీసీలకి అని అర్థం అవ్వట్లేదు. ఎంతసేపు పబ్లిసిటీ పిచ్చి బయట కూడా ఈ సుందరవదనంగా తయారు చేసామని చూడడం తప్ప ప్రజలకు ఏం కావాలి, పేదలకు ఏం జరుగుతుంది, అనాథలకు ఏం జరుగుతుందని ఏ రోజు పట్టుకులించే పరిస్థితి. బీసీలకి ప్రథమంగా మంచి పొజిషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి బీసీ సంక్షేమం గురించి, బీసీకి రిజర్వేషన్ కూడా మార్చి చేసింది తెలుగుదేశం పార్టీ. అదే పందాలు ఇవాళ ఆదిరెడ్డి వాసు గారు ఏదైతే ప్రజలకు మనం నమ్మించి మనల్ని ఓటేసి ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చినందుకు మనం ప్రజలకు అన్నీ చేయాలని, రాజమండ్రిలో ఇదే కాకుండా అన్ని చోట్ల కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కంటిన్యూగా అన్నీ చూసి అన్నీ సరి చేసుకుంటూ వెళ్తున్నారు వాసు గారు. తొలి ఏకాదశి సందర్భంగా రాజమహేంద్రవరం జమీందార్ మేటపై నారాయణాద్రి, అంజనాద్రి, శేషాద్రి అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ బోనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. నూతన జిల్లాలో ఆవిర్భవించిన తర్వాత కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాకు మొట్టమొదటి కలెక్టర్ గా వచ్చిన మాధవీలత ఒక జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా, మెజిస్ట్రేట్ గా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేశారని స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ ఆరోపించారు. జిల్లా మొత్తం అవినీతి అక్రమాలకు తోడుగా నిలుస్తూ కొండలు, మెట్టలు, చెరువుల్లో మట్టి, ఇసుక వంటి సహజ సంపదను దోచిపెట్టడమే కాకుండా ప్రభుత్వ భూములను చాలా వరకు అన్యాక్రాంతం చేసేశారని మండిపడ్డారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నూతనంగా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి అధికారులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటించడం జరిగిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్న మాధవీలత చేసిన అవినీతి అక్రమాలపై ఆయనకు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో సుమారు 80 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. అది నిరుపేదలకు చెందాల్సిన భూమి అని సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని, అయినప్పటికీ ఆ సర్వే నెంబర్లను బ్లాక్లో పెట్టడం తప్ప అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తక్షణమే ఆ భూమిని ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకుని పేదలకు జీవనాధారమైన ఆ భూములను పేదలకు పంచాలని 2022 జూన్ 6వ తేదీన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్కి వెళ్లి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాను. ఆ ఫిర్యాదు ఫైల్ను ప్రత్యేకంగా తన టేబుల్ పైన పెట్టాలని సీసీని పిలిచి చెప్పిన కలెక్టర్
ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రభుత్వ సీలింగ్ భూములను కేవలం వారం రోజులకే ప్రైవేట్ వ్యక్తికి ధారాదత్తం చేసే విధంగా మొత్తం సర్వే నెంబర్లను బ్లాక్లో నుంచి తీయించేశారని ఆరోపించారు. ఈ విషయమై విజయవాడలో సీసీఎల్ఏకి వెళ్లి స్పెషల్ చీఫ్ సెక్రటరీకి స్వయంగా ఫిర్యాదు చేయగా ఐటీ సెల్ విభాగంలో వాటి వివరాలను పరిశీలించుకోవాల్సిందిగా అసిస్టెంట్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారని, వారు మా సమక్షంలో దాదాపు 2 గంటల పాటు ఆ భూముల వివరాలను పరిశీలించినప్పటికీ వాటి వివరాలు కనబడకుండా తీసేశారని, దీనిపైన విచారణ చేస్తామని అధికారులు చెప్పారని అన్నారు. కానీ ఆ తర్వాత రోజునే జక్కంపూడి రాసా రెవెన్యూ మినిస్టర్ని సీసీఎల్ఏ అధికారులను కలిసినట్లు పేపర్లో వచ్చిందని, దాంతో విచారణ ఆగిపోయిందని అన్నారు. ఈ విధంగా 3 సార్లు సీసీఎల్ఏకి వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నాం, ఎలాంటి చర్యలు తీసుకోకపోగా సీసీఎల్ఏ నుంచి తేజ్ భరత్ని ఇక్కడ జాయింట్ కలెక్టర్గా నియమించి ఇక్కడ జాయింట్ కలెక్టర్ని సీసీఎల్ఏకు పంపించారు. ఇప్పుడు ఆ సీలింగ్ భూములను కొద్దిగా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నట్లుగా మా దృష్టికి వచ్చిందన్నారు. రాజానగరం నియోజకవర్గంలోని మునగాలకొండ, రఘుదేవాపురం కొండ, నాగంపల్లి కొండ, నల్గొండ కొండ, రామచంద్రాపురం కొండ, కాటవరం కొండ, కోటికేశ్వరం కొండ, ముగ్గుళ్ల నుంచి కోనవరం వెళ్లే దారిలో మెట్ట, జి ఎర్రంపాలెం వద్ద ఉన్న కొండ, ఇలా దాదాపుగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఏ కొండను మెట్టును వదిలిపెట్టలేదని, ప్రకృతి సంపదను మొత్తం వైసీపీ నాయకులతో కలిసి దోచేశారని ధ్వజమెత్తారు. మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆర్టీఐ ద్వారా సమాచారం అడగగా కొండ త్రవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని వారు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై నేను ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ మాధవీలతకి ఫిర్యాదులు చేసినా కనీసం పట్టించుకోలేదు సరికదా. పగలు రాత్రి విచ్చలవిడిగా కొండ త్రవ్వకాలను యథేచ్ఛగా చేసేవారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 30 నుంచి 60 అడుగుల లోతులో చెరువులు త్రవ్వడంతో పాటు మునగాల గ్రామం ఎస్సీపేటలో ఉన్న సోషల్ వెల్ఫేర్ భూమిని సైతం వైసీపీ నాయకులకు అన్యాక్రాంతం చేసేలా సహకరించారని ఆరోపించారు. అన్ని గ్రామాల్లోనూ రికార్డులను తారుమారు చేసి విచ్చలవిడిగా భూదందా చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని అన్నారు. ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ పేరుతో మన జిల్లాలో జరిగిన అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, కలెక్టర్ మురళీధర్ రెడ్డితో ఈ అవినీతి ఆరంభమైతే మాధవీలతతో తారాస్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులు కూడా ఇంత నిస్సిగ్గుగా చట్టాలకు భయపడకుండా వ్యవహరించడంపై జిల్లా ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని బర్రె ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. నూతన ప్రభుత్వం సమగ్ర విచారణ చేయడానికి కమిటీ వేస్తే అన్ని ఆధారాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో విశాఖోటి శ్రీను, విజ్జన వీర్రాసు, కొత్తపల్లి మహేష్, విజ్జన రాంబాబు, డేగపాటి ప్రశాంత్ కుమార్, వేమవరపు రాసు, కాకి హనుమంతు, వందే లక్ష్మణరావు పాల్గొన్నారు. గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా నూతనంగా ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి జిల్లా కలెక్టర్గా వచ్చినటువంటి మాధవీలత గారు చేసినటువంటి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి, విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికి కారణం కూడా నిన్న మొన్న మన నూతన గవర్నమెంట్గా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తా అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటాం, ఫిర్యాదులు ఉంటే ఇవ్వండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మేము చేస్తున్నాం. అయితే కలెక్టర్ గారు మారిపోయిన తర్వాత ఎందుకు ఇవ్వడం అని అంటే, మారిపోయిన తర్వాత కాదండి, కలెక్టర్ గారు ఇక్కడ విధుల్లో ఉన్నప్పుడే ఇదే ప్రెస్ క్లబ్లో 2 సార్లు గతంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి రాజానగరం నియోజకవర్గంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దీంట్లో ఈరోజు మీకు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఒక 5 అంశాల గురించి ఉదాహరణలు చెప్తా చేశాను. అంటే మొత్తం అంతా రాస్తే పుస్తకం అయిపోద్ది కాబట్టి అంత రాయలేక ప్రెస్ నోట్ కాబట్టి కొన్ని అంశాలను ఒక 5 అంశాలను ఉదాహరణలుగా చేయడం జరిగింది. దీంట్లో ఒక అంశం రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో దాదాపు 80-90 ఎకరాల సీలింగ్ భూములు ఉన్నాయి. అవి పేదలకు పంచివ్వాలని చెప్పి సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, అది పేదలకు ఇవ్వాల్సిందని చెప్పి. ఆ తీర్పు ఇచ్చినటువంటి దాంట్లో ఆ భూములకు సంబంధించి అవి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఇంచుమించు 80 ఎకరాల భూములు ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలోనే ఉండిపోయినాయి. వాటిని గవర్నమెంట్ అధికారులు కేవలం బ్లాక్ లిస్ట్లో పెట్టి, సర్వే నెంబర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టి దాని మీద లక్షల ఆదాయం రూపాయలు ప్రైవేట్ వ్యక్తులు అనుభవిస్తున్నారు. ఇదిలా బ్లాక్ లిస్ట్లో పెట్టే సుదిరేయడం కాదు, ఆ భూములు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని అది పేదలు నిరుపేదలైన జీవనాధారం కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంచిపెట్టేవాళ్ళని అని చెప్పి ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దగ్గర నుంచి గతంలో వచ్చిన ఇవన్నీ కూడా మొత్తం తీసుకెళ్ళి ఒక పెద్ద ఫైల్ తయారు చేసి జిల్లా కలెక్టర్ గారు గ్రీవెన్స్కి ఆ గ్రామస్తులందరితో కలిసి తీసుకెళ్ళి ఇచ్చారండి. మామూలుగా గ్రీవెన్స్కి మనం ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఇనిషియల్ ఏదో ఒకటి చేసి ఇలా ఆన్లైన్ చేయించుకోండి కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది అంటారు. కానీ వెంటనే కలెక్టర్ గారు
అక్కడ ఉన్న సీసీని పిలిపించి ఈ ఫైల్ని నా టేబుల్ మీద పెట్టండి పర్సనల్గానే చెప్పారండి. నేనేమనుకున్నానంటే చాలా స్పీడ్గా యాక్షన్ తీసుకుంటారు, అప్పుడు కలెక్టర్ గారు కొత్తగా రాడు, ఎంత స్పీడ్గా యాక్షన్ తీసుకుంటారని ఆనందించాం. అది ఆన్లైన్ చేయడానికి సీసీనే దగ్గరుండి ఆన్లైన్ చేయించడానికి పంపించండి, నాతో మనిషిని పంపిస్తే ఇంకా ఎంత శ్రద్ధ తీసుకుంటారనుకున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత సర్వర్ డౌన్ ఉందో ఆన్లైన్ అవ్వడం లేట్ అవుతుందంటే 3 సార్లు పంపించారండి సీసీ గారు లోపలికి. 3 సార్లు పంపించినా మొత్తానికి అది అవ్వకపోతే లాస్ట్లో వెళ్ళిపోతా కూడా మళ్ళీ సీసీ ఒకసారి నా దగ్గరికి వచ్చి ఇది ఆన్లైన్ తర్వాత చేస్తారో ముందు ఫైల్ని తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టండి అన్నారు. నేను ఆ టేబుల్ మొత్తం ఆ ఫైల్కి సంబంధించిన 80-90 ఎకరాల ఫైల్ని కలెక్టర్ గారు టేబుల్ మీద పెట్టించాం. కరెక్ట్గా వారం రోజులు తిరగబోయేసరికి మొత్తం ఆ బ్లాక్ లిస్ట్లో ఉన్న సర్వే నెంబర్లన్నీ ఓపెన్ అయిపోయినాయి. అంటే అమ్ముకోవడానికి వెసులుబాటు కలిగించే విధంగా మొత్తం 80-90 ఎకరాల భూమిని కూడా క్లియరెన్స్ చేశారు. ఇదేంటిది ఎలా చేశారని చెప్పి ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర కరెక్ట్గా న్యాయం జరగట్లేదని సీసీఎల్లోకి వెళ్ళి డైరెక్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి కంప్లైంట్ పెట్టానండి. ఆయన కొంచెం సీరియస్గా తీసుకొని నేను తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ని ప్రూఫ్స్ని అన్నట్లు చూసి సీరియస్గా తీసుకొని వెంటనే కన్సర్న్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ పిలిపించి దీని మీద కింద ఐటీసీఎల్ బ్లాక్ అవుట్ ఉంటుంది సీసీఎల్ఏలో, అసలు ఆన్లైన్లో ఏముందో చూడండి అని చెప్పి పంపిస్తే కిందకి వెళ్ళి ఇంచుమించు 2 hours ఎతికారు వాళ్ళందరూ. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తీసేశారండి. ఇదేదో తేడా జరిగింది, దీని మీద విచారణ కమిటీ దాని మీద ఎంక్వైరీ చేస్తారు, మీరు వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. అది వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల్లోనే అక్కడ ఎమ్మెల్యే గారు రెవెన్యూ మినిస్టర్ని, సీసీఎల్ఏ అధికారులని కలవసినట్టు పేపర్లు వచ్చింది. ఆ తర్వాత యాక్షన్ తీసుకోలేదని చెప్పి మళ్ళీ 1 నెల 2 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ జనాలందరూ తీసుకొని సీసీఎల్ఏకి వెళ్ళారు. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ప్రయోజనం లేదు. వెళ్ళిన తర్వాత మొత్తం సర్వే నెంబర్ బ్లాక్ నుంచి కూడా తీసేశారు. సీసీఎల్ఏకి వెళ్ళాలని 3 సార్లు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ సీసీఎల్ఏ నుంచి జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి తేజ్ భరత్ గారిని ఇక్కడ జాయింట్ కలెక్టర్ గాను, ఇక్కడున్న జాయింట్ కలెక్టర్ గారిని ఏమో తీసుకెళ్లి సీసీఎల్ఏలోనే వేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఎలాంటి చర్యలు కూడా ఆ ల్యాండ్స్ మీద తీసుకోలేదు. ఇవి క్రమక్రమంగా భూముల్ని ముక్కలు చేసి అమ్మేసుకుంటారని గ్రామస్తులు చెప్తున్నారు. మరి దాంట్లో ఎంతవరకు కరెక్టో నాకు ఇంకా తెలియదు. కానీ మొత్తానికి పేదలకు ఎదలాల్సిన సీలింగ్ భూములు మాత్రం మొత్తం అన్యక్రాంతం అయినాయి అని మాత్రం స్పష్టంగా అవుతుంది. కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చిన తర్వాత మరింత స్పీడ్గా అన్యక్రాంతం అవడం వేగవంతం అయింది. ఎన్హెచ్ఆర్పీ ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా జాంపేటలోని పాండురంగ స్వామి గుడి వద్ద అన్నప్రసాద వితరణ జరిగింది. ఎన్హెచ్ఆర్పీ ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో ప్రతి నెల సేవా కార్యక్రమంలో భాగంగా తొలి ఏకాదశి సందర్భంగా స్థానిక జాంపేటలోని పాండురంగ స్వామి గుడి దగ్గర బుధవారం సుమారు 1000 మందికి భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో యువరాజ్ సిందే, పి చిన్నరాసు, ఎన్ శిరీష్, పి సత్యనారాయణ, డి ప్రశాంత్, పి సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ప్రతి నెల ఏదో ఒక ప్రాంతంలో ఇలా అన్న సమారాధన చేస్తున్నామని, అలాగే ఆపదలో ఉన్న వారికి చేయూతనందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. తమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని అన్నారు. इवाळा राजमहेंद्रमध्ये जामपेटा सेंटरला पांडुरंग गुडी एकादशी समर्थन अन्नदाనం కార్యక్రమం ఒక 1000 మంది అన్నదానం కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఏకాదశి ప్రతి నెల ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఇవాళ ఏకాదశి నిమిత్తం ఇవాళ ఒక 1000 మందిలో భోజనాలు ఏర్పాటు జరిగింది. జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్లు, డీసిల్టేషన్ పాయింట్స్ వద్ద 3,77,357.50 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత ఉందని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ విడిది కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భవన నిర్మాణాలకు ప్రభుత్వ ప్రాధాన్యత పనులకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఉచిత ఇసుక పంపిణీ విధానంలో కేటాయింపులు జరపవలసి ఉందన్నారు. బల్క్ కేటాయింపుల విషయంలో జిల్లా స్థాయి కమిటీలలో చర్చించి సభ్యుల ఆమోదం అనుసరించి కేటాయింపులను చేపట్టడం జరుగుతున్నట్లు తెలియజేశారు.
అదేవిధంగా ఇతర జిల్లాలకు సంబంధించి సంబంధిత జిల్లా కలెక్టర్ డిఎల్ఎస్ఏ ద్వారా వచ్చిన సిఫార్సులను అనుసరించాల్సి ఉంటుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. వీటిపై విజిలెన్స్ ఆయా జిల్లాల పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని అవసరాలకు అనుగుణంగా ఇసుక లభ్యత విషయంలో ఎటువంటి లోటు లేకుండా పర్యవేక్షణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం గోదావరి ఉధృతి ప్రతికూల పరిస్థితి మేరకు స్టాక్ పాయింట్స్ వద్ద ఉన్న నిల్వ కంటే ముందుగా డీసిల్టేషన్ వద్ద ఉన్న నిల్వల్ని గుర్తించి కేటాయించాల్సి ఉందన్నారు. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇసుక నిల్వ అంచనాలు వేయాలని అధికారులను ఆదేశించారు. వరదల కారణంగా ఆయా పాయింట్స్ వద్ద ఉన్న ఇసుక నీటి ప్రవాహానికి కొట్టుకుని పోయే అవకాశం ఉందని తెలిపారు. బల్క్ కేటాయింపుల విషయంలో డిఎల్ఎస్ఏ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. వ్యక్తిగత నిర్మాణాలకు చెందిన నియమ నిబంధనలు అనుసరించి ఆధార్, ప్లాన్, పంచాయతీ అధికారి ధృవీకరణ పరిగణలోనికి తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ఆయా లావాదేవీలకు చెంది ఇతర సమన్వయ అధికారులు విజిలెన్స్ విషయంలో అప్రమత్తత కలిగి ఉండాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. సబ్ కలెక్టర్, ఆర్డీఓలు వ్యక్తిగత పర్యవేక్షణ తప్పనిసరి అని పేర్కొన్నారు. కొవ్వూరు తాళ్లపూడి గోదావరి బండ్ మార్గంలో 360 డిగ్రీనిగా సీసీ పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. 7 ఇసుక స్టాక్ పాయింట్లు, 31 డీసిల్టేషన్ పాయింట్స్ వద్ద సోమవారం సాయంత్రం నాటికి 3,77,357.50 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇతర ప్రైవేట్ ఏజెన్సీలకు చెందిన బల్క్ కేటాయింపుల కోసం 7 ప్రతిపాదనలు వచ్చినట్లు తెలియజేశారు. వాటికి నిబంధనలు అనుసరించి కమిటీ ఆమోదం తెలపడం జరిగింది. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, జిల్లా మైన్స్ సహాయ సంచాలకులు ఎన్ సుబ్రహ్మణ్యం, సెబ్ ఏఎస్పీ వి సోమశేఖర్, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి వై శ్రీనివాస్, ఇరిగేషన్ ఏఈ జి కాశీ విశ్వేశ్వరరావు, ఆర్డీఓ కెవి కృష్ణారావు, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ డి బాలశంకర్రావు, డిపిఓ డి రాంబాబు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం లోదర్గిరి మైదానంలో బ్రాహ్మణ ఆత్మబంధువు నండూరి వెంకటరమణ స్మారక రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ పోటీ టోర్నమెంట్ అనుక్షణం ఉత్కంఠ రేపుతూ సాగింది. ఫైనల్ మ్యాచ్ లో కొవ్వూరు రాజమహేంద్రం 1 జట్లు హోరాహోరీగా తలపడగా కొవ్వూరు జట్టు విజేతగా నిలిచింది. ఈ 4వ రాష్ట్ర స్థాయి లీగ్ కమ్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్లో 16 జట్లు పాల్గొన్నాయి. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సెమీఫైనల్ మ్యాచ్లు జరిగాయి. ఆ తరువాత కొవ్వూరు రాజమహేంద్రవరం జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. పలువురు నగర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు మ్యాచ్లను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. టోర్నీ నిర్వాహకులను అభినందించడంతో పాటు నండూరి రమణ స్మారకార్థం ప్రతి ఏటా టోర్నమెంట్ నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అటువంటి మంచి నాయకుడు అరుదుగా ఉంటారని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విన్నర్స్గా నిలిచిన కొవ్వూరు టీంకి 50,000 నగదు ట్రోఫీ, రన్నర్స్గా నిలిచిన రాజమహేంద్రవరం జట్టుకు ట్రోఫీతో పాటు 30,000 నగదు బహుమతిని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. సెమీఫైనల్ విజేతలకు 10,000 చొప్పున నగదు బహుమతిని మాజీ ఎంపీ మార్గాని భరత్ చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇతర అవార్డులను నగర ప్రముఖులు గని కృష్ణ, గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, నండూరి సుబ్బారావు, నిమిషకవి వెంకటేష్, బమిడిపల్లి బాబు చేతుల మీదుగా అందజేసి అభినందించారు. ఆర్గనైజింగ్ కమిటీ కల్లూరి వెంకటేష్ శర్మ, దువ్వూరి గోపి శర్మ, మణికంఠ శర్మ, గాయత్రి పురోహిత మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుభ సాయంకాలం. ఆటలనేవి మనలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయి. అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి. మీరు నిత్యం చేసే పూజలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, సరదాగా ఈ 6 రోజులు కూడా పండగ వాతావరణంలో మీరు సరదాగా ఈ క్రికెట్ మ్యాచ్ని ఎంజాయ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా మిత్రులు నండూరి రమణ గారి జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరం ఈ జరుపుతున్న క్రికెట్ మ్యాచ్లో పోటీల్లో పాల్గొనడం నాకు చాలా అదృష్టంగా ఉంది. ముఖ్యంగా నండూరి సుబ్బారావు గారు పిలిచి నన్ను ఆహ్వానించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలాగే చక్కగా పార్టిసిపేట్ చేసి, నేను కూడా వచ్చి మీ అందరితో పాటు ప్రతి సంవత్సరం పాల్గొంటానని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తూ, మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సినా కూడా
నేను అందిస్తానని చెప్పి మీకు విన్నవించుకుంటున్నాను. సరిగా జనాసుకున్న క్రీడాకారులందరికీ అభినందనలు. బాగా ఆడారు. ఎండను లెక్క చేయకుండా, వానను లెక్క చేయకుండా, ఎండ వాన రెండు కూడా రెండింటినీ లెక్క చేయకుండా ఆడేశారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళండి. చాలా చక్కగా నిర్వహించారు. ఎందుకంటే మొదటి రోజు వచ్చినప్పుడు అమలాపురం నుంచి ప్లేయర్లు కూడా వచ్చారు అని అంటే ఇక్కడ మంచిగా నిర్వహిస్తున్నారన్న నమ్మకం ఉంది కాబట్టి అమలాపురం నుంచి ఇక్కడ దాకా వచ్చారు. అలాగే గుంటూరు, నెల్లూరు ఒకటి, ఎప్పుడైనా మనం ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు మన ఆశయం గొప్పదైతే కార్యక్రమానికి ఏ విధమైన విఘ్నాలు ఉండవు. మన ఆశయం గొప్పది. అందులోని ఆ ఆశయానికి గల కారకుడైన మావయ్య గారు, కీర్తిశేషులు నందూరి వెంకటరమణ గారు, మంచి మనిషి కాబట్టి ఆయన పేరు బలమో ఏమో కానీ మీకు తెలుస్తాయి. గడియలు, పేరు బలాలు, ఫలాలు అన్నీ మీకే తెలుసు కాబట్టి మంచి కాబట్టి మంచిగా జరిగింది. భవిష్యత్తులో కూడా దీన్ని మంచి స్ఫూర్తితో అందరూ తీసుకెళ్లాలని, అలాగే వచ్చే నెలలోనే ఆగస్టులోనే మన స్టేడియం కూడా మరమ్మతులు మొదలెడుతున్నాం. మంచి గ్రౌండ్ రెడీ అవుతా ఉంది. మొన్ననే షటిల్ కోర్ట్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. సెప్టెంబర్లో విఎల్పురం దగ్గర 60 కోట్లతోటి మల్టీపర్పస్ ఇండోర్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా మొదలు పెడతా ఉన్నాం. క్రీడాకారులకి స్ఫూర్తి ఇవ్వాలన్న ధ్యేయంతో ఎన్డీఏ కూటమి పనిచేస్తా ఉంది. మీరందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఆశీర్వదించండి, ఆదరించండి. ఒక మంచి సంకల్పంతో మేము కూడా ముందుకెళ్తా ఉన్నాం. మనకి మిగిలిన ఈ గ్రౌండ్ ఒక్కటే. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజ్లో పెట్టాలంటే ఒక్కొక్కసారి షరతులు వస్తూ ఉన్నాయి. లాలా చెరువులో ఉంది ఒక మాదిరి గ్రౌండ్ అనుకుంటే దాన్ని గ్లో గార్డెన్ ఏదో చేశారు. ఇక మిగిలింది ఏమీ లేదు. స్టేడియం కాపాడుకున్నాం. దాన్ని బహుశా ఆగస్టు 2వ వారంలో టెండర్ ఓపెన్ అవుతుంది. మంచిగా చేయిస్తా ఉన్నాం సుమారు 7 కోట్లతోటి. దాని తర్వాత ఈ గ్రౌండ్ మిగులుతా ఉంది. దీన్ని కూడా ఏఎల్సీ భూములు కాబట్టి ఏం చేయాలన్నది కొత్త కమిటీస్ వస్తూ ఉన్నాయి. ఏఎల్సీస్ కూడా ఎలా చేయాలన్నది వారితో కూడా చర్చించి గుంటూరు వారితో మంచి నిర్ణయాలు తీసుకొని రాజమండ్రిలో క్రీడాకారులకి మంచి మైదానాలు కల్పించే బాధ్యత జనసేన, టీడీపీ, బీజేపీ తీసుకుంటుందని హామీ ఇస్తూ రాజకీయాలకు అతీతంగా ఎవరైనా సూచనలు ఇవ్వాలనుకుంటే నాకైనా తెలియచేయచ్చు. లేకపోతే జనసేన నుంచి అధ్యక్షులు వారు శ్రీని గారు ఉన్నారు, రవి గారు ఉన్నారు, మా మనుషులుగా రావణమూర్తి గారు, నిమిష్ కవి గారు, ఇలాగ అనేక మంది ఉన్నారు. వారి ద్వారా అయినా తెలియచేయండి. తప్పకుండా మీ అందరికీ ఆమోదయోగంగా ఉండేదే చేస్తాం. కానీ మేము చెప్పింది మీరు ఒప్పుకోవాలనేటట్టు తక్కువ మరి కాదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అందరికీ ఆడిన వారికి అందరికీ అభినందనలు. నెగ్గిన వారు మరుసటి సంవత్సరం నెగ్గడానికి సిద్ధంగా పోరాడండి. ఓడిన వారు ఓటమి శాశ్వతం కాదు. ఓటమి నుంచి 100% స్ట్రైక్ రేట్తో జనసేన నెగ్గింది. యాభై శాతం పైన ఎన్డీఏ కూటమిగా మేము దూసుకుంటూ పోతాం. ఓటమి నుంచి గెలవగలం అన్నదానికి నిదర్శనం మేమే. మరలా గెలవడానికి మీకు కృషి చేస్తా ఉన్నాం. ధీమాతో అయితే లేదు, మొదటి రోజు నుంచి కృషి చేస్తా ఉన్నాం. అలాగే మమ్మల్ని స్ఫూర్తిగా మీరు తీసుకోవాలని ప్లేయర్స్ అందరికీ తెలియజేస్తూ అందరికీ సంఘాల్లో సభ్యుడిగా ఉంటూ చిరంజీవి గారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం తీసుకుని ఆ అభిమాన సంఘాలను ముందుకు నడిపించడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి మేమందరం కూడా ముద్దుగా రమణమాయ అని పిలుచుకున్నటువంటి నందూరి వెంకటరమణ గారు అలియాస్ కేబుల్ రమణ గారి పేరు మీదుగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా క్రీడల్లో గెలుపు ఓటములు అత్యంత సహజం. గెలిచిన వారు విజయ గర్వంతో పొంగిపోకుండా, ఓడిన వారు కుంగిపోకుండా, ఉదాహరణకి 2019లో జనసేన పార్టీ పోటీ చేసి కేవలం 1 సీటు గెలిచి ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కొన్నా కూడా మొక్కవనేటువంటి ధైర్యంతో ప్రజాస్వామ్యంలో
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల తరపున పోరాడి ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచినటువంటి జనసేన పార్టీని ఎన్డీఏ కూటమిని ముందుకు నడిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా ఓడిన వారు ఇన్స్పిరేషన్ గా నెక్స్ట్ మళ్ళీ జరిగేటువంటి టోర్నమెంట్ లో విజయం సాధించే విధంగా వ్యూహాలని ప్రణాళిక వెళ్ళి రచించుకుని దాన్ని ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఈ టోర్నమెంట్ ని ఇంత సక్సెస్ చేయడంలో భాగస్వామ్యం వహించినటువంటి మణికంఠ గారికి కానీ, రమణమూర్తి గారికి కానీ, నరసింహమూర్తి గారికి కానీ, ఈ కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం నిండే విధంగా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్ కి మా తరఫున, మా ఫ్రెండ్స్ తరఫున 20,000 రూపాయలని స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఏఈఎల్సీ మోడరేటర్ ఉత్తర్వుల మేరకు 5 సంవత్సరాల పదవీ కాలం పాస్టర్ గా కొనసాగుతానని ధవళేశ్వరం ఎన్ఎంఈ లూథరన్ దేవాలయం సంఘ కాపరి రెవరెండ్ సరేల అనిల్ కిరణ్ పేర్కొన్నారు. మంగళవారం ఏఎన్ఎంఈ లూథరన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ పాస్టర్ సూర్యతేజ, ట్రెజరర్ జల్లూరి ప్రవీణ్తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఈఎల్సీ మోడరేటర్ పరదేశి బాబు ఉత్తర్వుల మేరకు 2022 మే 31వ తేదీన ధవళేశ్వరం ఎన్ఎంఈ లూథరన్ దేవాలయం సంఘ కాపరిగా 5 సంవత్సరాల కాల పరిమితితో నియమితులయ్యారని తెలిపారు. చర్చ్ అండ్ హక్ కమిటీ తీర్మానం మేరకు అప్పటి నుంచి పాస్టర్గా కొనసాగుతున్నానని పేర్కొన్నారు. సంఘం సాఫీగా సాగుతున్న సమయంలో కొందరు సంఘంలోని నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఎన్ఎంఈ సంఘానికి అసిస్టెంట్ పాస్టర్గా జి కిరణ్ బాబును నియమించినట్లు నకిలీ ధృవీకరణ పత్రం సృష్టించి సంఘంలో అలజడులు సృష్టిస్తున్నారని తెలిపారు. పాస్టర్ కిరణ్ బాబులు సకినేటిపల్లి దేవాలయానికి పాస్టర్గా ఏఈఎల్సీ నియమించిందని, అయితే అక్కడకు వెళ్లకుండా ధవళేశ్వరం దేవాలయంలోని కొనసాగే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగేలాగా వివాదాలు చేస్తున్నారని ఆరోపించారు. దేవాలయంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని ఈ సంఘటనపై ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ సిఐకు, డీఎస్పీకి, రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అధికారులు ఇరు వర్గాలలో కూర్చోబెట్టి సమస్య పరిష్కరించేందుకు కృషి చేశారని తెలిపారు. ఏఈఎల్సీ మోడరేటర్ నియమించిన రెవరెండ్ సరేల అనిల్ కుమార్కు మాత్రమే పాస్టర్గా కొనసాగే అర్హత ఉందని అధికారులు పేర్కొన్నట్లు తెలిపారు. చర్చికు రావడం మానేసిన కొందరు స్వార్థపరులు దేవాలయంలో ప్రార్థనలు అడ్డుకొని దేవాలయంలో నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపిస్తున్నారని తెలిపారు. ఈ ఆరోపణలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, దీనిపై కేసు నమోదైనట్లు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసు వారు దేవాలయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుని 2 లక్షలు పెనాల్టీ వేస్తామని ఇరు వర్గాలకి చెప్పినట్లు వివరించారు. ఏఈఎల్సీ నిబంధనల మేరకు 5 సంవత్సరాల పదవీ కాలంలో కొనసాగుతానని అన్నారు. చర్చ్ ట్రెజరర్ జల్లూరి ప్రవీణ్ మాట్లాడుతూ 2022 జూన్ 1వ తేదీన ట్రెజరర్గా తాను బాధ్యతలు చేపట్టానని తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయినట్లు తెలిపారు. ఎన్ఎంఈ లూథరన్ దేవాలయానికి గతంలో పాస్టర్గా పనిచేసి మరణించిన జేసుదాస్ కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇవ్వాలని అడహక్ కమిటీ తీర్మానం చేసినట్లు తెలిపారు. అలాగే దేవాలయానికి నెలకు 28,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుందని తెలిపారు. సుమారు 1,50,000 వరకు ఖర్చులు ఉంటాయని వివరించారు. క్రిస్మస్ సమయంలో 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుందని అన్నారు. అయితే కొందరు చర్చ్ నిధులు 50 లక్షల వరకు దుర్వినియోగం అయిందని ఆరోపిస్తున్నారని, నేను పదవీ కాలంలో ఉన్న సమయంలో అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే దుర్వినియోగం అయిన సొమ్ము కంటే 10 రెట్లు ఎక్కువగా ఇస్తానని, ఏఈఎల్సీ పదవిని వదులుకుంటానని సవాల్ చేశారు. గతంలో కొందరు చర్చ్ నిధుల దుర్వినియోగం చేశారని, క్రిస్మస్ సమయంలో చర్చ్ డెకరేషన్ నిమిత్తం ఒక వ్యక్తిని తీసుకువచ్చారని, అతను 70,000 రూపాయలు అవుతుందన్నారని తెలిపారు. అయితే దానికి 40,000కు మేము ఒప్పించామని అన్నారు. తీరా అతనికి 20,000 మాత్రమే ఇచ్చినట్లు తేలిందని అన్నారు.
దేవాలయంలో అవకతవకలకు పాల్పడి నెట్టివేయబడిన వారు తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గతంలో చర్చ్కి 55 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే దానిని ₹1,00,00,000 పై వరకు పెంచామని అన్నారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ధవళేశ్వరం యూనియన్ బ్యాంకులో ఉందని, కావాలంటే చూడవచ్చునని పేర్కొన్నారు. దేవాలయానికి సంబంధించి నిధులు ₹1 కూడా దుర్వినియోగం కాలేదని చెప్పారు. సంఘ సభ్యులు మహేష్ మాట్లాడుతూ 2017 నుంచి ప్యారిస్ అడ్హాక్ కమిటీ సభ్యులుగా తాను కొనసాగుతున్నానని తెలిపారు. గతంలో పనిచేసిన వ్యక్తి బరియల్ గ్రౌండ్లో ఉన్న వేప చెట్లు, ఇతర సామాగ్రిని అమ్ముకొని వచ్చిన నగదుతో పరారయ్యాడని తెలిపారు. అతని నుండి రావాల్సిన డబ్బుల నిమిత్తం అతనికి 7 సార్లు లీగల్ నోటీస్ పంపించినప్పటికీ దానిపై సరైన స్పందన లేదని అన్నారు. వీటితో పాటు సంఘానికి సంబంధించిన నగదు కూడా వాడుకున్నాడని వివరించారు. సంఘ కాపరి రెవరెండ్ సరెల్ల అనిల్ కిరణ్ 5 ఏళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాతే ఆయన బదిలీ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎం కిషోర్ కుమార్, జీజే లలిత, మోజేష్, ఏ సత్య ఆస్కార్ రావు, చంద్ర కే, అరుణ, మణికుమారి, బి అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. వద్దు అని చెప్పి తీర్మానం చేసి మాకు 6 సినైడ్లు ఉంటాయి. 6 సినైడ్లో 6 బిషప్లు ఉంటారు. ఈ 6 బిషప్లకి పైన మోడరేటర్ బిషప్ గారిని ఆయన గుంటూరులో ఉంటారు. ఈ 6 బిషప్లకి కూడా అధికారి ఆయనే మాకు ఆర్డర్స్ ఇచ్చడం జరిగింది. ఆయన దగ్గరికి యథాకమిటీలో తీర్మానం చేసి ఆ కాగితాన్ని తీసుకువెళ్ళి వారికి చూపించిన తర్వాత వారు ఏం చేశారంటే ఈ సినెట్ ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తూ చూస్తుంటారు. లాస్ట్ సైకిల్ కూడా ఉంది. దయచేసి చూడండి. ఇది ప్యారిస్ పాస్టర్ గా 2022 మోడరేటర్ బిషప్ గారు డాక్టర్ ఫెడ్రిక్ పల్లేస్ బాబు గారు మాకు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్. ఈ ఆర్డర్ తో పాటు అప్పటి నుంచి నేను ఇక్కడ పాస్టర్ గా చైర్మన్ గా పనిచేస్తున్నాను. నేను పనిచేస్తున్న కొంతకాలం తర్వాత అంటే 30/9/2023 సూర్యతేజ ఆయన్ని అసిస్టెంట్ పాస్టర్ గా నా దగ్గర పంపించారు. దానికి కూడా మోడరేటర్ బిషప్ గారు ఇచ్చిన ఆర్డర్, ఇవన్నీ కూడా ఒరిజినల్ ఆర్డర్స్ మీకు చూపించడం జరుగుతుంది. అయితే 31వ తారీఖున రెవరెండ్ జి కిరణ్ బాబు గారు సినెట్ ప్రెసిడెంట్ గారు ఇచ్చారని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ ఆర్డర్స్ లో ఏమనుందంటే రెవరెండ్ కిరణ్ బాబు గారు ట్రాన్స్ఫర్ టు సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ రాజమండ్రి టు ఎన్ఎంఈ లూథరన్ చర్చ్ ధవళేశ్వరం 1/6/2024 టిల్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు నువ్వు అక్కడ పనిచేయాలి. రెవరెండ్ అనిల్ కిరణ్తో కలిసి నువ్వు పనిచేయమని చెప్పి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా కమిటీ వాళ్ళందరూ కలిసి తీర్మానం చేసి మోడరేటర్ బిషప్ గారికి ఈ తీర్మానం కాగితం ఇచ్చిన తర్వాత వారు ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ గమనించి వారు సినెట్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తూ ఇది మోడరేటర్ బిషప్ గారు ఇచ్చిన ఆర్డర్ అండి. ఈ ఆర్డర్లో రెవరెండ్ అక్టోబర్ సాల్మరాజు గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తూ రెవరెండ్ జి కిరణ్ బాబు గారిని ఈ చర్చిలో అసిస్టెంట్ పాస్టర్ వేశారు. ఆయనకి ప్రమోషన్ ఇస్తూ మా మోడరేటర్ బిషప్ గారు ఆయనకి ప్రమోషన్ ఇస్తూ అని సెక్రటరీపల్లి ఎపిఫానియా సెక్రటరీపల్లి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్. సో ఈ ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ ఇవన్నీ ఉంటుండగా రెవరెండ్ కిరణ్ బాబు గారు వారు అన్ని చదువుతూ ఇక్కడికి వచ్చి ప్రతి వారం గొడవ చేయడం, సంఘాన్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. మరి ఆ పరిస్థితులను బట్టి SOBS స్టేషన్ ఆఫీసర్ గారికి మేము కంప్లైంట్ చేసినప్పుడు వారు కూడా మా మోడరేటర్ బిషప్ గారితో మాట్లాడారు. అప్పుడు మా మోడరేటర్ బిషప్ గారు వారికి అడ్రస్ చేస్తూ ఒక లెటర్ ఇచ్చారు. రెవరెండ్ అనిల్ కిరణ్ ని ఎన్ఎంఈ లూథరన్ చర్చ్ లో మేము అపాయింట్ చేసాం. మీ శాంతి భద్రతల దృష్ట్యా అనిల్ కిరణ్ గారు అక్కడ ఉండాలి, కిరణ్ బాబుని సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేసాం, దయచేసి దానికి మీరు సహకరించాలని చెప్పి సిఐ గారికి ఒక కాపీ. మార్చ్ 2021 జూన్ 1వ తారీఖు నుంచి నేను 2022 జూన్ 1వ తారీఖు నుంచి నేను బాధ్యతలు స్వీకరించాను. అంటే ఇప్పటికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. 2022 జూన్ 1. అయితే జూన్ 1 వచ్చేటప్పటికే మా పాత పాస్టర్ గారు చనిపోయారు. ఆమె యొక్క
విడోకి అంటే వారి కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇక్కడ మనకి తీర్మానం చేశారు, అంటే సంఘ సభ్యులు తీర్మానం చేశారు. దాని నిమిత్తం మా యొక్క బ్యాంక్ అకౌంట్ లో చెక్స్ చేయడం కోసం నన్ను ట్రెజరర్గా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. అడ్హాక్ కమిటీ ద్వారా పిసిసి లేదు, మోడరేటర్ బిషప్ గారు ఏర్పాటు చేయబడిన అడ్హాక్ కమిటీ ద్వారా నేను ట్రెజరర్గా ఎలక్ట్ చేయబడ్డాను. వారికి ప్రధానమైన ఎలిగేషన్ మొన్న నేను కనుక ఆశ్చర్యపోయాను. అదేంటంటే 80 లక్షల రూపాయలు తిలక్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రాజమహేంద్రవరం ముద్దుబిడ్డ యద వేణుగోపాల్ రాయుడు పుట్టినరోజు సందర్భంగా పడాల శ్రీనివాస్ పడాల యూత్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ అన్నదానం నిర్వహించారు. స్థానిక పుష్కర్ ఘాట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీదల సమక్షంలో కేక్ కోసి పంచారు. అనంతరం అన్నదానాన్ని సామాజిక సేవకుడు పడాల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్ర వేణుగోపాల్ రాయుడు అన్న కులమతాలకు రాజకీయాలకు అతీతమైన బంధువని, నగరంలో ఆయన అభిమానులు అన్ని ప్రాంతాల్లోనూ ఉండడం ఆనందకరమైన విషయమని అన్నారు. ఆయన స్నేహపాత్రుడు, దాన కర్ణ అని, అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసే ఆపద్బాంధవుడని ఆయన అన్నారు. ఎర్ర వేణుగోపాల్ రాయుడు అన్న ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నత రాజకీయ పదవులతో మరిన్ని జన్మదిన వేడుకలు నిర్వహించుకునేలా భగవంతుని కృపా కటాక్షాలు ఆయనకు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యుల నాగరమేష్, పడాల వెంకటేశం, పైడ్రాజు, నాగేశ్వరరావు, పడాల యశోద, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సభ్యత్వం కలిగిన ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. తొలి ఏకాదశి పండుగ పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. బ్యాంక్ దిశ దశ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి నరసింహ కిషోర్ ఐపీఎస్. కలెక్టర్ మాధవీలత అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలి.
నూతన ప్రభుత్వానికి బర్రె ఆనంద్ కుమార్ ఫిర్యాదు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.